వెల్కమ్ టు అభినవ్ భారత్ తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జత్వాని కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా? డిప్యూటీ సీఎంకు వరదు కళ్యాణి కౌంటర్. సిద్ధమని ఎగిరెగిరి పడ్డారు కదా, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు సవాల్. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీ సెషన్స్ పై వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్. జెండా ఎజెండా లేకుండా కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. సన్నిధానం క్యాంటీన్ పట్ల ఎందుకంత ప్రేమ? టీటీడీ పాలక మండలిపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బోయినపల్లిలో పర్యటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, నా రాజకీయ జీవితంలో ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని, 30 ఏళ్లుగా ఒక మిషన్లా పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిద్ధమని ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి పైన, వివేక హత్య, గులకరాయి డ్రామా పైన చర్చకు మీరు సిద్ధమా అని వైసీపీకి సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. ఇప్పుడంతా కూడా ఒక బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత, ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా, ఒంటిమిట్ట ఎన్నిక, ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు, బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం.
ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అందరూ ఒకతాటి మీదకి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది. జాతీయ స్థాయిలో తెలుగు భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి. దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట, మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది. సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా వేస్తే తాట తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సంఘటన, ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సుగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు, ఈ కేసు రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము, ఆ పని చేసిన దుర్మార్గుల్ని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పుడేమో 15 నెలలైనా కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటారు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం గారి చేతిలో ఉంది అనేసి. మరి ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే రుషికొండ భవనాలు చూడడానికి 3-4 సార్లు వెళ్ళారు. ఎప్పటికీ విశాఖపట్నం వెళ్ళి చూస్తారు ప్రభుత్వ భవనాలను చూడడానికి. దాని బదులు ఆ తల్లికి ఒక్క 10 నిమిషాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో తెలుసుకొని ఆ బిడ్డకి ఇంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వానీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే,
మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురై హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని ఈరోజు గాలికి వదిలేసి ఈ రిషికొండ భవనాల సందర్శన పెట్టుకుంటూ కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే డిఎన్ఏ మారిపోయింది, నిందితులతో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. మరి అది చేసింది ఎవరు, ఏ కాలంలో జరిగింది? 2017లో ఈ సంఘటన జరిగిన విషయం, సొగాలి ప్రీతి సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు. 2017లో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన పార్టీ కూటమిగా ఉన్నాయి. అంటే మీరు అధికారంలో గతంలో ఉండేప్పుడే ఈ సంఘటన జరిగింది. 2 సంవత్సరాలు మీరు అప్పుడు చివరిలో 2 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయము చేయలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుటుంబానికి అండగా నిలబడ్డమే కాకుండా కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, అలాగే ఇంటి స్థలం ఇచ్చారు, అలాగే భూమి కూడా ఇవ్వడం జరిగి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు జగనన్న. అలాగే సిబిఐకి కూడా రెఫర్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. మరి మీరు సెంట్రల్తో ఎలియన్స్లో ఉన్నారు కదా, మీ ఎంపీలు కనుక వెనక్కి తీసుకుంటే మద్దతుని కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి. మరి మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సొగాలి ప్రీతి కేసు విషయం సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ తీరును ప్రశ్నిస్తూ సోమవారం తెలంగాణ భవన్లో వేముల మీడియాతో మాట్లాడారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారని, 8 మంది సభ్యులున్న బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిన్న అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాలను గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది. ఎందుకంటే తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి, తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసి, కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుదలగటం చేసినారు. బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము 80 నిమిషాలు. అది 33 సార్లు అడ్డుదలకి బ్రేకులు ఇచ్చి ఆయన మాట్లాడిన 1:20 నిమిషాల్లో 33 సార్లు అడ్డుదలిగినారు. సరే, 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు, ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి 2కి అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ అయిందో గమనించాలి ప్రజలు. విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసిందని, ఏడాది గడిచిన నష్టపరిహారం ఇవ్వకుండా వంచిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు.
నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటివరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డా ఆయన ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బుడమేరులో నష్టపోయిన వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా మీ స్కూటర్లు రిపేర్ చేస్తాం, మీ ఆటోలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో టీవీలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేశాం అని చెప్పని విపరీతంగా పొక్లెండర్ ఎక్కారు, బోట్లు ఎక్కారు, ట్రాక్టర్లు ఎక్కారు, అనేక రకాల వింత చేష్టలన్నీ కూడా చేశారు. కానీ ఏ ఒక్కరికైనా కానీ మీరు న్యాయం చేశారా? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ వాళ్ళకి సహాయం చేసిందా? మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేశాం, మీ స్కూటర్లు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఆటోలు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఇంట్లో మురికంతా కూడా మా వాళ్ళు క్లీన్ చేస్తారు అని చెప్పని విపరీతంగా చెప్పి వరదల పేరు చెప్పి 100 కోట్లు చందాలు వసూలు చేశారు మీరందరూ కూడా. చిన్నపిల్లలు కిట్టి బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చారు. ఎందుకని? వరద బాధితులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి, 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారు కాబట్టి, దాదాపుగా సుమారుగా 1 నెల రోజుల పాటు వాళ్ళకి జీవన భృతి లేదు కాబట్టి, ఆ కష్టం తెలిసి ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా మీకు డబ్బులు చందాల రూపంగా ఈ ప్రభుత్వానికి ఇస్తే కనీసం అవి ఖర్చు పెట్టినా కానీ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై సీబీఐకి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా తెలిపారని, సీబీఐ ఎంక్వైరీ అంటే బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంత భయమని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడలేదన్న నమ్మకం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. శాసనసభలో బిల్లు పెట్టొద్దని లంచ్ మోషన్ పిటిషన్ వేశారని, తమపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టును కోరారని ఎద్దేవా చేశారు. నిన్న రాత్రి అసెంబ్లీలో జరిగిన ప్రహసనం మీరు చూసినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ కోసం ఉత్తరం రాస్తాం, తద్వారా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని వారు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయించారు అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది వీళ్ళకి? ఒకసారి చెప్పాలి. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది బీఆర్ఎస్ నాయకులకి? ఒకవేళ మీరు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడలేదనే నమ్మకమే మీకుంటే మీరు కోర్టుకు కూడా పోయేవాళ్ళు కాదు. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు శాసనసభలో పెట్టద్దు అని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది మీరే. 2, అది చెల్లుబాటు కాకపోతే మళ్ళీ రిపోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్టు పెట్టినా కూడా దాని యొక్క యాక్షన్ టేకెన్, చర్యలు మా మీద తీసుకోవద్దు అని కూడా ఇదే హైకోర్టుకు వెళ్ళిపోయారు. ఇవన్నీ హైకోర్టులో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న క్రమంలో మా మీద అపాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళకు అత్తదిట్టినందుకు బాధ లేదు, తోడికోడలు నవ్విందనే బాధ ఎక్కువగా కనిపిస్తారు. ఇవాళ
నేను నిన్న అసెంబ్లీలో మాట్లాడిన క్రమంలో నిన్న కూడా నా అసెంబ్లీ సాక్షిగా కూడా నా మీద చాలా అభాండాలు మోపడం జరిగింది. ఒక తుమ్మిడిహెట్టి విషయంలో నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి అని పదే పదే శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు చెప్తా ఉంటే స్థానిక శాసనసభ్యునిగా, తుమ్మిడిహెట్టికి స్థానిక శాసనసభ్యునిగా జోక్యం చేసుకున్నాను నేను. స్పీకర్ గారు, అప్పుడు ఉన్న ప్యానెల్ స్పీకర్ గారు బాలునాయక్ గారు, నాకు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి, వీళ్ళు పదే పదే అబద్ధాలు చెప్తున్నారంటే వారు ఒక నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను చెప్పడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయో మేడిగడ్డ దగ్గర అంతే నీళ్లున్నాయి. మ్యాక్సిమం అయితే ఒక 2-3 టీఎంసీల నీళ్లు మాత్రమే కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తుమ్మిడిహెట్టికి మేడిగడ్డ మధ్యలో వేరే మేజర్ రివర్స్ ఏవి లేవు, నదులే లేవు. అసలు ఉన్న నదులు ఏవి? చిన్న ఎర్రవాగు, పెద్దవాగు, నీల్వాయువాగు, రాలివాగు లాంటి 3-4 ఉపనదులు మాత్రమే, రివ్యులెట్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని కలిపితే ఒక 4-5 టీఎంసీల నీళ్లు కావు. కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తుల సేవ మరిచి వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అద్దె చెల్లించకుండా 2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ను ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నిబంధనలకు విరుద్ధంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే టీటీడీ కంటితుడుపు చర్యలు తీసుకుందని అన్నారు ఆయన. రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది. వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం 2,84,74,106 రూపాయలు డబ్బులు 26/5 తేదీకి 2025 నాటికి కట్టాలి. కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1,24,400 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. టీటీడీ 2,85,74,106 రూపాయలు కట్టాలని నోటీసు ఇచ్చినా కట్టినది మాత్రం 1,24,400, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు. అయినా టీటీడీ తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది. 201 స్క్వేర్ మీటర్స్ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది. 16/9/2024లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది. అయ్యా, వీళ్ళు ఆక్రమించినటువంటి స్థలంలో కట్టడాలు కడుతున్నారు అని రాసి కొద్ది రోజులు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆపినారు, కానీ మళ్ళీ కట్టడం ప్రారంభించినారు అని ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిపోర్ట్ కూడా చేయటం జరిగింది. ఇవే ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.